హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బాలమిత్ర కథ పేరు పగ తీర్చుకున్న ఆత్మ. రామచంద్రాపురం వచ్చింది, దిగవలసిన వాళ్ళుంటే దిగండి అని కండక్టరు పెద్దగా అరవటంతో నిద్రలో ఉన్న చక్రపాణి ఉలిక్కిపడి లేచి రామచంద్రాపురం వచ్చేసిందా అని అనుకుంటూ టైం చూసుకున్నాడు. రాత్రి 2 గంటలైతోంది. మెల్లగా పైకి లేచి, కండక్టర్ నేను దిగాలి అంటూ తన సూట్ కేసు, మేకప్ వస్తువులు ఉన్న మరో పెట్టె తీసుకొని నెమ్మదిగా కండక్టర్ వద్దకు వచ్చి, కండక్టర్ నేను ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళటానికి ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. ఆ సంగతి నాకెలా తెలుసు? ఈ ఎడమ వైపుగా వెళితే ఊరికి దారి కనిపిస్తుంది. ముందు బస్ నుంచి దిగు, మాకు ఆలస్యం అవుతుంది విసుగుతో అన్నాడు కండక్టరు. చక్రపాణి కిందకి దిగి, ఈ అర్ధరాత్రి వేళ నాకు ఊరికి దారి చెప్పడానికి ఎవరూ ఉండరు, పైగా అంతా చీకటిగా ఉంది. ఇదే పట్నం అయితే వీధి లైట్లు ఉండయి, ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ కనుచూపు మేర దూరంలో ఎవరూ కనిపించడం లేదు. పైగా ఏవో విచిత్ర శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏమైనా నేను రామచంద్రాపురం వెళ్లాల్సిందే అనుకుంటూ మెల్లగా నడవసాగాడు. బాబూ కొంచెం ఆగు అన్న మాటలు వినిపించడంతో చక్రపాణి ఉలిక్కిపడి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. తన భ్రమ అయి ఉంటుందని మనసులో అనుకొని నడక ప్రారంభించాడు. బాబూ ఆగమంటే ఆగకుండా ముందుకు వెళ్తున్నావే, నేను నీతో మాట్లాడాలి, కాస్త ఆగు అన్న మాటలు తిరిగి వినిపించడంతో చక్రపాణి భయంతో వెనక్కి తిరిగి చూసి ఎవరు అని అరిచాడు. ఆ సమయంలో చక్రపాణి నోట మాట రావటం అతి కష్టం అనిపించింది. చల్లని గాలి వీస్తున్నా అతని శరీరము చెమటతో తడిసి ముద్దయిపోయింది. భయపడకు, నేను ఎవ్వరికీ కనపడను, కానీ నా మాటలు అందరికీ వినిపిస్తాయి. నీతో మాట్లాడాలి, నువ్వు ధైర్యంగా ఉండు అన్న మాటలు వినిపించాయి. అయితే నువ్వు దయ్యానివా? నాతో నీకేం పని ఉంటుంది? దయచేసి నన్ను వదిలేయ్, నేను ఈ గ్రామానికి కొత్త భయంతో అన్నాడు చక్రపాణి. నేను దయ్యాన్ని కాను, కాకపోతే కోరిక తీరని ఆత్మని. నేను అన్యాయంగా చంపబడ్డాను. నా కథ వివరంగా చెబుతాను. నాకు జరిగిన అన్యాయానికి నువ్వే న్యాయం చేయాలి అన్నది ఆత్మ. చూడండి ఆత్మగారు, మీరు ఎవరికీ అపకారం చేయని మంచి ఆత్మ అయి ఉండవచ్చు, కానీ నాకు మీ కథ వినటానికి సమయం లేదు భయంతో అన్నాడు చక్రపాణి. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావో లేక ఎగతాళి చేస్తున్నావో నాకు అర్థం కాలేదు, కానీ నా వల్ల నీకు ఏ అపకారమూ జరగదు. ఇది అర్ధరాత్రి సమయం. ఇప్పుడు వెళ్ళినా నువ్వు ఎవరినీ కలవలేవు. ఇంతకీ నీ పేరేమిటి అడిగింది ఆత్మ. నా పేరు చక్రపాణి అన్నాడు. చక్రపాణి, ముందు నా కథ విను, ఆ తర్వాత నీకు ఇష్టమైతేనే నాకు సహాయం చెయ్యి. నా పేరు రంగారావు. ఈ గ్రామంలో 100 ఎకరాల భూమికి అధిపతిని. నా వయసు ఎంతో తెలుసా? 60 సంవత్సరాలు. నేను బ్రహ్మచారిని. భార్యాపిల్లలు ఉంటే ఎక్కడలేని కష్టాలు వస్తాయని నేను వివాహం చేసుకోలేదు. ఆ తర్వాత ఆలస్యంగా తెలుసుకున్నాను, నేను వివాహం చేసుకోకుండా పెద్ద పొరపాటు చేశానని. నా ఆస్తిపైన చాలామంది కన్ను వేశారు, కానీ నా ఆస్తి అంతా ఈ గ్రామంలో ఉన్న అన్ని ఆలయాలకి కానుకగా ఇవ్వాలనుకున్నాను. నా పిల్లలు ఉంటే ఈ వయసైన కాలంలో నాకు సహాయంగా ఉండేవారని చాలా రోజులు బాధపడ్డాను. నేను బ్రహ్మచారిగా ఉన్నందువలన 60 ఏళ్లు నిండినా నాకు ఏ ఆరోగ్య సమస్య రాలేదు. కొందరు వైద్యులు నన్ను పరీక్షించి 100 ఏళ్లు జీవిస్తావని చెప్పారు. గ్రామస్తులందరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడినా నా వాళ్ళు నా కొరకు ఉండాలనుకుంటున్నాను. అప్పుడే పొరపాటు చేశాను. పక్క గ్రామంలో ఉంటున్న మా అక్క చనిపోవడంతో అక్కడికి వెళ్ళాను. ఆమె పిల్లలు నారాయణ, నరసింహ మంచి యుక్త వయసులో ఉన్నారు. అటువంటి వాళ్ళు నాకు తోడుగా ఉంటే మంచిదని తిరిగి వచ్చేటప్పుడు నాతో పాటు వారిని రామచంద్రాపురం తీసుకువచ్చాను. మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, ఆ ఇద్దరూ సోమరిపోతులని, ఏ పని చేయటానికి చేతరాదని. ఆఖరికి పొలం పనులు చేయమని పొలం వద్దకు పంపిస్తే
అక్కడ పనిచేస్తున్న వారితో గొడవ పెట్టుకొని తిరిగి వచ్చారు. అయినా నేను వారిని తిట్టక ఇంట్లోనే ఉండనిచ్చాను. ఒకరోజు ఇద్దరూ నా వద్దకు వచ్చి, మామయ్య, నీ తర్వాత నీ ఆస్తి అంతా ఆలయాలకు రాసిస్తున్నావని మన మున్సిపు గారు చెప్పారు, నిజమా అని అడిగారు. అవును, నిజమే. నాకు వారసులు ఎవరూ లేరు. ఆస్తిని మంచి కార్యానికి ఉపయోగిస్తే పుణ్యం కదా అన్నాను. నీకు వారసులు లేకపోతేనేమి, నీ అక్క బిడ్డలం ఉన్నాం కదా, మాకు ఎవరున్నారు? ఏదో నీ దయ వలన ఇప్పుడు బాగున్నాం. నీ తర్వాత ఇలా ఉండాలనుకుంటున్నాం, మమ్మల్ని మర్చిపోకు అన్నారు. అందులకు నేను నవ్వుతూ, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను? మీరు నా ఇంటికి రాకముందు ఆస్తి అంతా ఆలయాలకు ఇవ్వాలనుకున్నాను. కానీ మీరు నా చివరి దశలో నాకు సహాయంగా ఉన్నందువలన మీకు ఓ వాటా ఇస్తాను. అంతేగాని మొత్తం మీకు రాసి ఇవ్వను. మీరు అంతా పాడు చేస్తారు అన్నాను. మామయ్య, మేం మంచిగా ఉంటాం. మా మంచితనం చూసి నీ ఆస్తిని రాసివ్వు అన్నారు. అది వీలు కాదు. నాకు అవసరమైన పని ఉంది, మీతో తర్వాత మాట్లాడతాను అంటూ నేను వేగంగా వెళ్ళిపోయాను. ఆ ఇద్దరూ నా ఆస్తి కొరకు నా ఇంట్లో ప్రవేశించారన్న సంగతి అప్పుడు నేను గ్రహించలేకపోయాను. మరునాడు రాత్రి నిద్రలో ఉన్న నాకు మెలకువ అవటంతో లేచాను. పక్క గదిలో ఇద్దరూ పెద్దగా మాట్లాడుతూ ఉండగా నెమ్మదిగా లేచి వినసాగాను. నారాయణ, నాకు ఈ ఆస్తి వస్తుందన్న నమ్మకం లేదు. మనం అనాథలైతే ఈ మామయ్య తనతో పిలుచుకు వెళ్ళి ఆస్తి ఇస్తాడన్న ఆశతో మన తల్లిని చంపి గుండెపోటుతో మరణించారని అందరికీ చెప్పాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఆస్తి ఆలయాలకు వెళుతుందని. ఇప్పుడేం చేద్దాం అన్నాడు నరసింహ. అందుకే ఇప్పుడు నేను మామయ్య సంతకం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు చాలా బాగా సంతకం చేస్తున్నాను. మనమే పత్రంలో ఈ ఆస్తి మామయ్య మనకి రాసి ఇచ్చినట్లు రాసి ఆయనలా సంతకం చేసి ఆ తర్వాత ఆయన్ని చంపేస్తే ఈ ఆస్తి మన సొంతం అవుతుంది. ఎవ్వరూ మనల్ని అనుమానించరు అన్నాడు నారాయణ. అది వింటూనే నాకు వారి పీక పిసికేటంత కోపం వచ్చింది. అప్పుడు తొందరపడకూడదని మనసులో అనుకుని చప్పుడు చేయకుండా వచ్చి పడుకున్నాను. కానీ నిద్ర రాలేదు. ఆ ఇద్దరి మాటలే పదే పదే వినిపిస్తున్నాయి. అయినా కష్టపడి నిద్రపోవటానికి ప్రయత్నించాను. కానీ రాలేదు. పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుట్టి వారి వలన అనేక కష్టాలు పడవలసి వస్తుందని ఇన్ని సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉంటూ ఆఖరికి ఈ రాబందుల్ని నా ఇంట్లో తెచ్చిపెట్టుకుని కష్టాలు తెచ్చుకున్నాను. ఇక వారిని ఇంట్లో ఉండనీయకుండా వెంటనే ఆ ఇద్దరిని పంపించేయాలని నిర్ణయించుకున్నాను. మరునాడు నిద్ర నుంచి లేవగానే ఇద్దరిని పిలిచి, మీ ఇద్దరూ మీ ఊరికి వెళ్ళిపోండి, నేను పిలిచినప్పుడు నా వద్దకు రండి అన్నాను. ఏమైంది? మేమేం పొరపాటు చేశాం? నీతో మంచిగానే ఉంటున్నాం కదా అన్నారు ఇద్దరు. నేను కోపంతో, ఏం కారణం చెబితే కానీ బయటికి వెళ్ళరా? మీరు మంచిగా ఉన్నారో చెడ్డగా ఉన్నారో మీ మనసును అడిగి తెలుసుకోండి. ఇది నా ఇల్లు. నా ఇష్టం లేని వారిని ఇంటి నుంచి బయటికి తరిమే హక్కు నాకుంది. మర్యాదగా వెళ్ళండి అన్నాను. సరే, అంత కోపం ఎందుకు పడతావు? నీ ఇష్టం లేక ఈ ఇంట్లో ఎలా ఉండగలం? ఈ సాయంత్రం బస్సులో వెళ్ళిపోతాం, మా సామాన్లు సర్దుకుంటాం అంటూ గదిలోకి వెళ్ళారు. నేను కోపంగా పొలం వద్దకు వెళ్ళాను. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి బయలుదేరాను. చలికాలం అయినందువలన చీకటి పడసాగింది. దిగుడు బావి వద్దకు వచ్చేసరికి ఎవరో నా వెనక వస్తున్నారని అనుమానంతో వెనక్కి తిరిగాను. నారాయణ, నరసింహ దుడ్డుకర్రలతో నిలబడి ఉన్నారు. చుట్టుపక్కల నాకు సహాయం చేయటానికి ఎవరూ లేరు. ఏం, నన్ను చంపబోతారా అని నేను అడుగుతుండే అంతలోకే ఇద్దరు దుడ్డుకర్రలతో నా తలపై బలంగా మోదసాగారు. కొన్ని క్షణాలలో నా తల పగిలి ప్రాణం పోయింది. నా శరీరానికి మరణం సంభవించినా ఆత్మకు ఏం కాలేదు. అన్యాయంగా చంపబడినందువలన నన్ను చంపిన వారిపై పగతో ఆత్మ అక్కడే ఉండిపోయింది. పగ తీరే వరకు అది పైకి వెళ్ళదు. ఆ తర్వాత ఆ ఇద్దరూ నా శవాన్ని దిగుడు బావిలో విసిరి వెళ్ళిపోయారు. ఆ బావిలో అస్సలు నీరు ఉండదు.
గ్రామంలో చాలామంది అందులో పడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అందువలన ఆ చుట్టుపక్కల జనం అస్సలు తిరగరు. గ్రామస్తులకు నా శవం బావిలో ఉన్న సంగతి ఎప్పటికీ తెలియదు. ఆ ఇద్దరిపై పగతో ఆత్మరూపంలో తిరుగుతున్నాను. నాకు శక్తి ఎంత ఉన్నా శరీరం లేనిదే ఏమీ చేయలేను. అందుకే తగిన శరీరం కొరకు ఎదురు చూస్తూ ఉండగా నువ్వు కనిపించావు. ఇప్పుడు చెప్పు, నా గురించి అంతా విన్నావు కదా, నాకు సహాయం చేస్తావా అని అడిగింది ఆత్మ. అప్పటికే చక్రపాణికి భయం అంతా పోయింది. అంతకుముందు ఆత్మ అంటే భయంతో ఉన్న చక్రపాణికి ఆప్యాయత పుట్టుకు వచ్చింది. రంగారావు గారు, మీరు ఎప్పుడో చంపబడ్డారు. ఎన్ని రోజులుగా ఇలా తిరుగుతున్నారు? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగాడు చక్రపాణి. నేను నిన్న సాయంత్రం చంపబడ్డాను. ఇంకా గ్రామస్తులకు నేను చనిపోయిన సంగతి తెలియలేదు. నువ్వు నాకు సహాయం చేయగలవని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, నువ్వు చూడ్డానికి అచ్చు నాలానే ఉన్నావు. కాకపోతే నాకు వయసు అయినందువలన శరీరంలో ముడతలు, తెల్ల జుట్టు ఉంది. నువ్వు మంచి వయసులో నాలాగా ఉన్నావు. ఇప్పుడు నీ తల వెంట్రుకలు తెల్లగా ఉండి, దట్టమైన మీసాలు, నుదుటిన చందనపు బొట్టు, పట్టు చొక్కా, పట్టు పంచె, చేతిలో ఊతకర్రం ఉంటే గ్రామంలో ఎవరు చూసినా నిన్ను రంగారావు అంటారు అన్నది ఆత్మ. అలాగా, అయితే ముందు మీ ఫోటో చూస్తే నా రూపం దానికి తగినట్లుగా మార్చుకోగలను అన్నాడు చక్రపాణి. అయితే ముందుగా నా ఇంటికి వెళ్ళు. ఆ ఇద్దరు వెధవులు పొలంలో ఉన్నారు. తెల్లారికి గాని ఇంటికి రారు. నా ఇంట్లో నా ఫోటో ఉంది, వెళ్ళి చూడు. అవును, ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరి కోసం ఈ గ్రామానికి వచ్చావు అని అడిగింది ఆత్మ. నేను నాటకాలకు విగ్గులు ఇస్తూ ఉంటాను, మేకప్ చేస్తుంటాను. మీ గ్రామంలో ఏదో నాటకంలో నటీనటులకు మేకప్ చేయటానికి గ్రామ మునుసుబు నన్ను పట్నం నుంచి పిలిపించాడు. మధ్యలో మీరు కలిశారు అన్నాడు చక్రపాణి. అయితే మరీ మంచిది. నీకు నా రూపం మార్చుకోవటానికి ఏ కష్టమూ రాదు. నువ్వు మునుసుబు గారి వద్దకు వెళ్ళకు, ముందు నా ఇంటికి వెళ్ళు. నేను దారి చెబుతాను, ముందుకు నడు అన్నది ఆత్మ. చక్రపాణి ఆత్మ చెప్పినట్లుగా ముందుకు వెళ్ళి పెద్ద ఇల్లును చేరుకున్నాడు. ఆత్మ చెప్పినట్లు గూటిలో ఉన్న తాళాలు తీసుకొని ఇంటి తలుపులు తెరుచుకొని లోపలికి నడిచాడు. ఇంట్లో ఎదురుగా రంగారావు నిలువెత్తు ఫోటో ఉంది. దాన్ని చూడటంతో చక్రపాణి, ఈ రంగారావు అచ్చు నాలా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత చక్రపాణి తన మేకప్ పెట్టి తెరిచి తన తలకు తెల్ల జుట్టు, విగ్గు, మీసాలు, ముఖం పైన ముడతలు చేసుకున్నాడు. లోపల బీరువా తెరిచి పట్టుబట్టలు తీసి ధరించాడు. ముఖానికి చందన బొట్టు పెట్టుకొని మూలలో ఉన్న ఊతకర్రను తీసుకొని ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి, అచ్చు ఆ ఫోటోలో ఉన్న రంగారావులా ఉన్నాను, ఎవ్వరికీ అనుమానం రాదు అనుకున్నాడు. దగ్గరలో ఉన్న ఆత్మ, చక్రపాణి, నేను నీ దగ్గరలోనే ఉంటాను. నీకు ఏ అపాయం వచ్చినా ఆదుకుంటాను. నువ్వు మాత్రం ధైర్యంగా నాలా నటించు అన్నది. తెల్లారింది. నారాయణ, నరసింహ పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో ఆశ్చర్యపోయి, మన ఇల్లు తెరిచి ఉందంటే ఎవరో లోపలికి వెళ్ళినట్లున్నారు. కొంపదీసి దొంగలు ఇంట్లోకి దూరారా అని అనుకుంటూ లోపలికి వచ్చారు. ఇంట్లో కుర్చీలో రంగారావు వేషంలో ఉన్న చక్రపాణి దినపత్రిక చదువుతూ ఉన్నాడు. అంతే, ఇద్దరు అదిరిపడ్డారు. ముందు రోజు సాయంత్రం తమ చేతులతో రంగారావును చంపి శవాన్ని దిగుడు బావిలో విసిరి రాత్రంతా పొలంలో ఆనందంగా గడిపి ఇంటికి రాగానే రంగారావు కనబడటంతో ఇద్దరూ భయంతో దయ్యం అని అరిచారు. రంగారావు కోపంగా వారి వైపు చూసి, దయ్యమా, ఎక్కడుంది? మీరిద్దరూ దయ్యాలు. నిన్ననే ఊరు వదిలి వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఉన్నారు అని అడిగాడు. నువ్వు మనిషివి కావు, మాకు బాగా తెలుసు. ఎవరు నువ్వు? మా మామయ్యలా ఎందుకు వేషం వేసుకున్నావు? మా మామయ్య ఈ ఊర్లో అసలు లేడు, మాకు బాగా తెలుసు అన్నారు. పిచ్చిదద్దమల్లారా, ఇన్ని రోజులు నా ఇంట్లో తిండి తిని ఇప్పుడు నేను మీ మామయ్యను కాదంటారా? ముందు నా ఇల్లు నుంచి పోండి అని గట్టిగా రంగారావు అరిచాడు. ఆ అరుపులకు పక్కింట్లో ఉన్న పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి,
ఏం జరిగింది, ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అడిగాడు. నారాయణ ఆయన వద్దకు వెళ్ళి, మా మామయ్య నిన్న సాయంత్రం పట్నం వెళ్ళాడు. వారం రోజుల దాకా ఇంటికి రానని చెప్పాడు. కానీ ఈ వ్యక్తి ఎవడో మామయ్య అంటున్నాడు. ముందు వాడిని ఇంటి నుంచి తరమండి అన్నాడు. పూజారి రంగారావు వైపు చూసి తర్వాత నారాయణ, నిజంగా నీకు పిచ్చిన్నట్లుంది. ఎదురుగా ఉన్న మీ మామయ్యని చూసి ఎవరో నకిలీవాడంటావేంటి అన్నాడు. పూజారి గారు, ఈ ఇద్దరూ నా ఆస్తి దోచేయాలని పథకం వేస్తున్నందువలన నిన్న తెల్లారి వారిని మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని గట్టిగా చెప్పాను. కానీ ఇద్దరు రాత్రంతా పొలాల్లో తిరిగి ఇప్పుడు నన్ను బయటికి పొమ్మంటున్నారు. వీళ్లతో మంచిగా మాట్లాడితే ప్రయోజనం లేదు అంటూ తన కర్రతో 4 తన్ని ఇద్దరిని బయటికి తరిమాడు. పూజారి వెళ్ళిపోయాడు. అంతలో పక్కనే ఉన్న ఆత్మ, చక్రపాణి, నేను చెయ్యాలనుకున్నది నువ్వు క్షణంలో చేశావు. నాకు సంతోషంగా ఉంది. ఇక ఆ వెధవల్ని ఇంట్లోకి రానీయకు. ఆ తర్వాత ఈ గ్రామంలో చాలామంది నా వద్ద అప్పులు తీసుకున్నారు. వాళ్ళంతా తిరిగి ఇస్తే ఏమీ మాట్లాడకుండా తీసుకో. నేనలా తిరిగి వస్తా అంటూ వెళ్ళిపోయింది. చక్రపాణి ఆ గ్రామం అంతా తిరిగి రావాలని ఇంటికి తాళం వేసి బయలుదేరాడు. దారిలో ఒక వ్యక్తి కనబడి, నమస్కారం రంగారావు గారు, బాగున్నారా అని అడిగాడు. ఆ వ్యక్తి ఎవరో చక్రపాణికి తెలియదు. పైకి నవ్వుతూ బాగున్నాను అని అన్నాడు. సరిగ్గా ఆ సమయానికే సైకిల్పై వెళుతున్న వ్యక్తి చక్రపాణి ఎదురుగా ఉన్న వ్యక్తితో, నమస్కారం మున్సుబు గారు అంటూ వెళ్ళాడు. అప్పుడు చక్రపాణి ఆ వ్యక్తి గ్రామ మున్సుబు అయి ఉంటాడని తెలుసుకున్నాడు. అంతలో మున్సుబు, రంగారావు గారు, నిన్న నారాయణ నరసింహ నా వద్దకు వచ్చి మీరు పట్నం వెళ్ళారు, అక్కడే ఉండిపోతారని ఈ ఆస్తి అంతా వారికి మీరు రాసి ఇచ్చినట్లు చెప్పారు, నిజమా అని అడిగాడు. మున్సుబు గారు, ఆ ఇద్దరూ దొంగ వెధవులు. వారి మాటలు ఎప్పటికీ నమ్మకండి. నా ఆస్తి అంతా ముందు నేను అనుకున్నట్లుగానే మన గ్రామంలో ఉన్న అన్ని ఆలయాలకి చెందుతుంది. ఆ ఇద్దరిని ఈరోజే ఇంటి నుంచి తరిమేశాను అన్నాడు రంగారావు. అమ్మో, ఎంతటి దుర్మార్గులు! అనాథులని మీరు ఇంటికి తీసుకువస్తే మీకే ఎసురు పెడతారే. అయినా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ డబ్బు పాపిస్తుది. వాళ్ళు ఆస్తి కోసం మీకు ఏమైనా హాని తలపెట్టగలరు అంటూ మున్సుబు వెళ్ళిపోయాడు. నారాయణ నరసింహ తమ ఊరికి వెళ్లకుండా ఆ ఊరి పొలిమేరల్లో ఉండి తాము చంపిన రంగారావు ఎలా తిరిగి వచ్చాడా అని ఆలోచించసాగారు. మనం కొట్టిన దెబ్బలకి ఆ ముసలోడి తల పగిలి రక్తం కారటం కళ్ళారా చూశాం. అయినా ఎలా బ్రతికి బయటపడ్డాడు? తలపై అసలు గాయాలు కనిపించడం లేదు. ఒకవేళ దయ్యమా అన్నాడు నరసింహ. దయ్యం లేదు, గియ్యం లేదు. మామయ్య చనిపోయాడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అక్కడ ఉన్నవాడు ఎవడో మోసగాడు. మామయ్య ఆస్తి కోసం ఈ నాటకం ఆడుతున్నాళ్లా ఉంది అన్నాడు నారాయణ. అవును, నువ్వన్నది నిజం. నిన్న మామయ్యని చంపి ఆ దిగుడు బావిలో విసిరేశాం కదా. ఇప్పుడు మనం బావిలోకి దిగి చూద్దాం. అక్కడ మామయ్య శవం పడి ఉంటే అక్కడ ఉన్నవాడు నకిలీ అని తేలిపోతుంది. రా, త్వరగా వెళ్ళి చూద్దాం అంటూ నరసింహ ముందుకు నడిచాడు. అక్కడనే తిరుగుతున్న రంగారావు ఆత్మ, మీ ఆట కట్టిస్తాను అంటూ వేగంగా ఆ దిగుడు బావిలోకి దూరింది. ఇద్దరూ ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా దిగుడు బావిలోకి దిగసాగారు. అంతలో బావి అడుగు నుంచి, ఎవరు నా బావిలోకి దిగుతున్నారు? ప్రాణాలపైన మీకు ఆశ లేదా? ఇప్పటికే 10 మంది ఇక్కడ ఆత్మహత్య చేసుకుని దయ్యాలుగా ఉన్నారు. ఇక మీకు ఇక్కడ స్థలం లేదు, వెళ్ళండి అన్న మాటలు వినిపించాయి. ఇద్దరూ భయంతో ఆగారు. ఆ తర్వాత తమాయించుకొని, అంతా మన భ్రమ, ఇక్కడ దయ్యాలు లేవు, గియ్యాలు లేవు అని అనుకుంటూ క్రిందకు దిగసాగారు. ఏయ్ దున్నపోతులారా, నేను పెద్ద దయ్యాన్ని. క్షణంలో మీ రక్తాన్నంతటినీ తాగేస్తాను. ఇంకో అడుగు ముందుకు వేశారంటే అంతే అంటూ పెద్దగా అరుపులు వినిపించడంతో ఇద్దరూ భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ పాడుపడిన మండపంలో తలదాచుకున్నారు. అప్పుడు నారాయణ, నాకు ఆలోచన వచ్చింది. ఈరోజు 1వ తారీఖు కదా. మామయ్య వద్ద అప్పులు తీసుకున్నవారు వడ్డీతో పాటు
అసలు అంతా మావయ్యకి ఇచ్చేస్తారు. అక్కడ ఉన్న వ్యక్తి నకిలీ అయితే వచ్చిన వాడి పేరు తెలియదు, ఎలా వాడి పత్రాలు తిరిగి ఇస్తాడు? అంతేకాదు, మామయ్య పత్రాలు దాచిన బీరువా తాళాలు ఎక్కడ ఉందో మనకే తెలియదు అన్నాడు. అవును, నిజం. అయితే మనం గ్రామ మునుసుబు కరణం గారిని వెంటబెట్టుకొని మామయ్య ఇంటికి వెళ్ళి వాడు నకిలీ అని నిరూపిద్దాం అని నరసింహ నడవడంతో అంతటినీ వింటున్న ఆత్మ నవ్వుతూ వారికన్నా ముందుగా ఇల్లు చేరి చక్రపాణికి అంతా చెప్పి అతని శరీరంలోకి దూరింది. నరసింహము నారాయణ గ్రామంలోకి వస్తూ ఉండగా ఎదురుగా గ్రామ మునుసుబు కరణం కనిపించడంతో వారిని ఆపి, ముందు మా మాటలు వినండి. మామయ్య రూపంలో ఎవడో మోసగాడు ఉన్నాడు, ఇప్పుడు మాతో రండి అని వారికి నచ్చజెప్పి రంగారావు ఇంటికి వచ్చారు. ఇంట్లో నుంచి బయటికి రాబోతున్న రంగారావు తన ఇంటికి వస్తున్న మేనళ్లను చూసి, ఎందుకు నా ఇంటికి వచ్చారు అని కోపంగా అరిచాడు. ఇంతలో మునుసుబు, రంగారావు, వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు, అది వినాలని వచ్చాం, కొంచెం కోపం తగ్గించి వాళ్ళని లోపలికి రానియండి అని అనడంతో రంగారావు శాంతించాడు. సరిగ్గా ఆ సమయానికి 2 రైతులు వచ్చి, రంగారావు గారు, మీ వద్ద తీసుకున్న 50,000 వడ్డీతో సహా ఇస్తున్నాను అంటూ డబ్బు ఇచ్చి, మా పత్రాలు ఇస్తే మేము వెళతాం అన్నారు. అప్పుడు నారాయణ మునుసుబుతో మెల్లగా, ఇప్పుడు దొంగ దొరికిపోతాడు, ఆ రైతు పేరుతో ఉన్న పత్రాలు ఎలా ఇస్తాడో చూడండి అన్నాడు. రంగారావు నవ్వుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి అక్కడ దాచిన తాళాలు తీసుకువచ్చి బీరువా తెరిచి అందులో పత్రాలు ఉన్న కట్ట తీసుకొచ్చి అందులో ఒక పత్రాన్ని తీసి రైతు వద్దకు వచ్చి, చంద్రయ్య, ఇదిగో నీ పత్రం అంటూ ఇచ్చాడు. రైతులిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత రంగారావు, మునుసుబు గారు, కరణం గారు, ఆ ఇద్దరూ పనికిరాని వెధవులని ముందే చెప్పాను. వారి మాట విని పనిగట్టుకుని నా వద్దకు వచ్చారు. అసలు మీకు నాపై ఎందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియలేదు అన్నాడు. క్షమించండి రంగారావు గారు, ఆ వెధవుల మాట విని మీ దగ్గరకు వచ్చినందుకు మాకే సిగ్గుగా ఉంది. ఇక ఎప్పటికీ వారి మాటలు వినం, ముందు ఇద్దరిని బాగా తిట్టి వస్తాం అంటూ ఉండగా నారాయణ నరసింహ అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మునుసుబు కరణం వెళ్ళిన తర్వాత చక్రపాణిలో ఉన్న రంగారావు ఆత్మ బయటికి వచ్చేసింది. మర్నాడు రంగారావు పొలం వద్దకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా వర్షం పడింది. వర్షంలో తడుచుకుంటూ వేగంగా నడవసాగాడు. అప్పుడు అతని ముఖంపై ఉన్న మేకప్ అంతా చెడిపోయింది, తలలో విగ్గు జారసాగింది. అయినా అటువైపు ఎవరూ రానందువలన అతను వేగంగా ముందుకు వెళుతూ ఉండగా ఉన్నట్టుండి చెట్టు వెనకరించి నారాయణ నరసింహ వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా నిజం చెప్పు, నీ ముఖంలో ముడతలు కనిపించడం లేదు, నువ్వు మామయ్యవు కాదు అన్నారు. మీలాంటి పనికిరాని వెధవులకు నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మర్యాదగా నాకు అడ్డు తొలగండి అంటూ రంగారావు తల విగ్గును సరిచేసుకున్నాడు. దాంతో వాళ్ళు కోపంతో, నీతో మంచిగా మాట్లాడితే ప్రయోజనం లేదు, నీ అంతు చూస్తామంటూ ఒక్కసారిగా రంగారావుని బలంగా కొట్టసాగారు. రంగారావు అదుపు తప్పి క్రింద పడటంతో తల విగ్గు కొంత పక్కకి జరగడంతో నారాయణ దాన్ని బయటికి తీసి, ఇప్పుడు బాగా తెలిసింది, నువ్వు మామయ్యవు కావు, నిజం చెప్పు, ఎవరు నువ్వు అని అడిగారు. కానీ చక్రపాణి వారికి ఏం చెప్పలేదు. ఆ దగ్గరలో ఆత్మ లేనట్టుందని మనసులో బాధపడ్డాడు. అంతలో నారాయణ చక్రపాణి మీసాలు లాగి దగ్గరలో ఉన్న చెట్టుకు కట్టివేశాడు. నరసింహ, ఇక ఈ మోసగాడి సంగతి తెలిసిపోయింది. నేను కరణం గారిని, నువ్వు మునుసుబు గారిని ఇక్కడికి తీసుకువస్తే వీడి పీడ విరగడవుతుంది, త్వరగా రా అనడంతో నారాయణ వేగంగా పరిగెత్తాడు. చక్రపాణి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ గట్టిగా తాడు కట్టడం వలన వీలు కాలేదు. ఇక ఆలస్యమైతే గ్రామ పెద్దలు వస్తే అసలు సంగతి తెలిసిపోతే ప్రమాదం అని బాధపడుతూ ఉండగా అతని చెవి దగ్గర, చక్రపాణి, భయపడకు, నేను వచ్చేశాను, నీ శరీరంలోకి ప్రవేశించానంటే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది అంటూ చక్రపాణి శరీరంలోకి రంగారావు ఆత్మ ప్రవేశించింది. అంతే, మరుక్షణము చక్రపాణి ముఖం ఎర్రగా మారిపోయింది.
పెద్దగా అరిచి తనకు కట్టిన తాడిని ఒక్కసారిగా తెంపాడు. ఆ తర్వాత కింద పడిన విగ్గులను తీసుకొని వేసుకున్నాడు. ఆ తర్వాత రంగారావు ఆత్మ బయటికి వచ్చి, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, సరిగ్గా మేకప్ వేసుకొని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రా, ఇంతలో నేను ఆ ఇద్దరిని కొంత ఆట పట్టిస్తాను అని వెళ్ళిపోవటంతో చక్రపాణి వేగంగా ఇంటి వైపుకు నడిచాడు. ఇద్దరూ భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తి పొలాల గట్టు దాటుకొని కరణము మునసుబు ఇంట్లో లేకపోవడంతో పంచాయతీ ఆఫీసుకు వచ్చారు. అంతలో చక్రపాణి వేషం సరిచేసుకొని పంచాయతీ ఆఫీసుకు వెళ్ళి కరణము మునుసుబులతో మాట్లాడసాగాడు. పంచాయతీ ఆఫీసులోకి వచ్చిన నారాయణ నరసింహ అక్కడ రంగారావును చూసి, నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను అక్కడే చెట్టు కట్టి వచ్చాం కదా, ఎలా తప్పించుకొని మాకన్నా ముందుగా ఇక్కడికి వచ్చావు అన్నాడు. రంగారావు కోపంతో, మీ ఇద్దరికీ పిచ్చి బాగా ముదిరినట్లుంది, లేకుంటే ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతూ ఉంటే ఏమిటా పిచ్చి మాటలు, వెళ్ళండి అని కసురుకున్నాడు. నారాయణ మున్సుబు కాలిపైన పడి, అయ్యా నా మాటలు వినండి, వీడు మోసగాడు, మామయ్యలా తెల్ల జుట్టు విగ్గు మీసాలు వేసుకున్నాడు, కావాలంటే వాటిని లాగి చూడండి, వాడి అసలు రంగు తెలిసిపోతుంది అన్నాడు. మున్సుబు కోపంతో, మీ ఇద్దరికి బాగా పిచ్చి పట్టినట్లుంది, రంగారావు ఆస్తి కొరకు ఇలా మాట్లాడుతున్నారు, మర్యాదగా ఈ గ్రామం వదిలి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలిచి పట్టిస్తాను అనటంతో ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మునుసుబు, రంగారావు ఎందుకు వీళ్ళు ఇలా విసిగిస్తున్నారో అర్థం కావటం లేదు, ముందు మీ ఆస్తి అంతా ఆలయం పేర రాసి రిజిస్టర్ చేయించండి అనటంతో రంగారావు తల ఊపి వెళ్ళిపోయాడు. మరునాడు గ్రామంలోకి పోలీసు జీపు రావటంతో అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎవరి కొరకు వాళ్ళు వచ్చారో అర్థం కాక అందరూ జీపు వెనకమాల పరిగెత్తారు. పోలీస్ జీపు తిన్నగా రంగారావు ఇంటి ముందు ఆగింది. జీపులో నుంచి ఇన్స్పెక్టర్తో పాటు నారాయణ నరసింహ క్రిందకి దిగారు. అంతలో కరణము మునుసుబు అక్కడికి రావటంతో ఇన్స్పెక్టరు, మీరు ఈ గ్రామానికి కరణం మునుసుబు కదా అన్నాడు. అవును, ఇంతకీ మీరెందుకు వచ్చారు? ఈ ఇద్దరు మాటల్ని నమ్మకండి అన్నారు. ఎవడో దొంగ వెధవ రంగారావుని చంపి ఆయన ఆస్తి కోసం ఆయనలాగా వేషం వేసుకుని తిరుగుతున్నాడట. ఈ సంగతి వాళ్ళు చెప్పారు, ఆ విషయం విచారించుదామని వచ్చాను అన్నాడు ఇన్స్పెక్టరు. సార్, వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు ఇప్పుడే రంగారావు ఆస్తి కాజేయాలని ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నారు. రంగారావు ఈ గ్రామంలో పెద్ద మనిషి, అనవసరంగా ఆయన్ని అనుమానించడం మంచిది కాదు, మీరు వెళ్ళండి అన్నారు మున్సుబు. సరిగ్గా ఆ సమయానికి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న రంగారావు ఇంటి బయట పోలీసులు ఉండడంతో అలాగే ఆగిపోయాడు. అంతలో, రంగారావు, మీ మేనల్లుళ్ళు మీపై అనుమానంతో పోలీసుల్ని పిలుచుకువచ్చారు అన్నాడు మున్సుబు. ఓ మీరేనా రంగారావులా నటిస్తున్న వ్యక్తి? ఆ పెద్ద మనిషిని చంపి ఎక్కడ పడేశావు కోపంగా అడిగాడు ఇన్స్పెక్టరు. ఇన్స్పెక్టర్, ఆ ఇద్దరూ దొంగ వెధవులే, వారిని నా ఇంటి నుంచి తరిమానన్న కోపంతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు, వారి మాటలు నమ్మకండి అన్నాడు రంగారావు. అంతలో నారాయణ, ఇన్స్పెక్టర్, వీడు మామయ్య కాదు, తలకి తెల్ల రంగు విగ్గు పెట్టుకున్నాడు, కావాలంటే ఆ మీసాలు లాగండి, వీడి అసలు భాగోతం తెలిసిపోతుంది అన్నాడు. ఇన్స్పెక్టరు ఏమీ మాట్లాడకుండా ముందుకు వచ్చి రంగారావు జుట్టు మీసాలు లాగాడు. రెండూ చేతికి వచ్చేశాయి. అక్కడ రంగారావుకి బదులు చిన్న వయసు యువకుడు కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చక్రపాణి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇన్స్పెక్టర్ కోపంతో, దొంగ రాస్కెల్, ఎవరు నువ్వు? రంగారావుని ఏం చేశావు? మర్యాదగా చెప్పు అని అరిచాడు. చక్రపాణి తల వంచుకొని, నన్ను క్షమించండి సార్, అంతా వివరంగా చెబుతాను అని, నేను ఈ గ్రామంలో జరగబోతున్న నాటకానికి నటులకు మేకప్ వేయటానికి వచ్చాను. దారిలో రంగారావు ఆత్మ నన్ను ఆపి చూడటానికి ఆయనలా ఉన్న నన్ను కొన్ని రోజులు రంగారావులాగా నటించమంది, అందుకే ఇలా నటిస్తున్నాను అన్నాడు. శభాష్, కథ బాగా చెబుతున్నావు. ఈ కాలంలో ఆత్మలు కనిపిస్తున్నాయంటే నేను నమ్మను. నిజం చెప్పలేకపోతే నీ అంతు తేలుస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్.
ఇన్స్పెక్టర్, నేను ఈ గ్రామానికి కొత్త. నేను ఎందుకు రంగారావుని చంపుతాను? ఆ ఇద్దరూ ఆయన్నే చంపి దిగుడు బావిలో వేశారు. కావాలంటే ఆ బావిలో చూడండి అన్నాడు చక్రపాణి. నువ్వు ఆయన్ని చంపి దిగుడు బావిలో ఎందుకు వేసి ఉండకూడదు? నీ మాటలు ఎందుకు నమ్మాలి? నీతో మంచిగా మాట్లాడితే ప్రయోజనం లేదు అంటూ ఇన్స్పెక్టరు లాఠీని పైకి ఎత్తాడు. మరుక్షణం ఆ లాఠీ ఎగిరి దూరంగా పడిపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న రంగారావు నిలువెత్తు పటం కదులుకుంటూ బయటకు వచ్చి ఆగి, అందరూ నేను చెప్పేది వినండి. నేను రంగారావు ఆత్మని. నన్ను అన్యాయంగా నారాయణ నరసింహ చంపి బావిలో పడేశారు. ఆ సంగతి ఎవరికీ తెలీదు. ఆ ఇద్దరి సంగతి అందరికీ తెలియచేయాలని నేను మన గ్రామానికి వస్తున్న చక్రపాణిని నాలాగా నటించమన్నాను. అతను మంచివాడు. అతన్ని వదిలి ఆ ఇద్దరి దొంగ వెధవల్ని జైలుకు తీసుకువెళ్ళండి అన్నాడు. వెంటనే ఇన్స్పెక్టర్ కోపంతో నారాయణ నరసింహలను 4 తన్ని జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత రంగారావు ఆత్మ, మున్సుబు గారు, నా పగ తీరింది. అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను. నా పూజ గదిలో విగ్రహం వెనుక బీరువా తాళాలు దాచి ఉంచాను. నా ఆస్తి అంతా నేను ముందన్నట్లు మన గ్రామంలో అన్ని ఆలయాలకి చెందుతుంది. నా కోసం కష్టపడిన చక్రపాణికి నా ఇల్లుని ఇచ్చేయండి. ఇక నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అంటూ మాటలు ఆగిపోయాయి. మున్సుబు గారు, నేను ఏదో పని మీద ఈ గ్రామానికి వచ్చాను. కానీ రంగారావు నన్ను నిరంతరం ఇక్కడే ఉండిపోమన్నాడు. చాలా సంతోషం. రంగారావు ఆత్మ పగ తీర్చుకుంది అంటూ ఇంట్లోకి నడిచాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.